హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 5.3లో 4 నుంచి 12 వరకు ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ n టర్మ్స్ అనే ఫార్ములాని యూజ్ చేసుకుని చేస్తాము. 4th ప్రాబ్లం, how many terms of the AP 9, 17, 25 and so on must be taken to give a sum of 636. సమ్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చారు 636 అంట. ఈ టర్మ్స్ అన్నిటిని యాడ్ చేస్తే అయితే ఎన్ని టర్మ్స్ తీసుకుని సమ్ చేస్తే 636 వస్తుందో కనుక్కోవాలి. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ n వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ రాసుకుందాము. మనకిచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గివెన్ ఏపీ ఈజ్ 9, 17, 25 అండ్ సో ఆన్. ఈ ఏపీలో ఏ వాల్యూ అంటే ఫస్ట్ టర్మ్ 9, డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 అంటే 17, A1 అంటే 9, 8 వస్తుంది. నెక్స్ట్ ఎస్ఎన్ వాల్యూ ఇచ్చేసారు. సమ్ ఆఫ్ n టర్మ్స్ 636. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఎన్ని టర్మ్స్ని యాడ్ చేస్తే ఈ 636 వస్తుందో కనుక్కోవాలంటే n వాల్యూ కనుక్కోవాలన్నమాట. we have to find the value of n. సో మనకున్న ఫార్ములా ఉంది కదా, ఎస్ఎన్ ఫార్ములా. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఈ ఫార్ములాలో ఏ వాల్యూ, డి వాల్యూ, ఎస్ఎన్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఎన్ వాల్యూ కనుక్కోవచ్చు. ఎస్ఎన్ వాల్యూ 636 ఈజ్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ తెలియదు, ఎన్ బదులు ఎన్నే రాస్తాము, /2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ 9 ప్లస్ ఎన్ వాల్యూ తెలియదు, n-1 ఇంటూ డి వాల్యూ 8. ఇక్కడ డివైడెడ్ బై 2 లెఫ్ట్ సైడ్ వస్తే ఇంటూ 2 అవుతుంది. 636 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 2 9s 18 ప్లస్ 8 తోటి 2 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. 8 ఇంటూ n 8n మైనస్ ఉంది, 8 1s 8. నెక్స్ట్ 636 ఇంటూ 2, 2 6 are 12, 2 3s 6, 1 7, 2 6 are 12, 1272 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఇక్కడ కాన్స్టెంట్స్ 18 మైనస్ 8 ఉన్నాయి. ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 18లో నుంచి 8 మైనస్ చేస్తే 10 ప్లస్ 8n. బ్రాకెట్లో ఉన్న ఈ రెండింటిని కూడా nతో మల్టిప్లికేషన్ చేయాలి. n ఇంటూ 10 10n ప్లస్ 8n ఇంటూ n 8n స్క్వేర్. లెఫ్ట్ సైడ్ 1272. ఈ 1272ను కూడా రైట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే ఫస్ట్ డిగ్రీ ప్రకారం రాసుకుందాము. n స్క్వేర్ టర్ము, తర్వాత n టర్ము, కాన్స్టెంట్ కూడా ఇటు వస్తే మైనస్ అవుతుంది, మైనస్ 1272. ఇక లెఫ్ట్ సైడ్ ఏముండదు, 0. ఈ మూడిట్లోనూ 2 కామన్గా ఉంది, 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 కామన్గా రాసినట్లయితే 2 4s are అలానే 2 5s 10, 2 టేబుల్లో 2 6s are 12, 2 3s 6, మరలా 2 6s are 12, 636 ఇంటూ 2 ఇటు వస్తే /2 అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు 4n స్క్వేర్ ప్లస్ 5n మైనస్ 636. సో రీఅరేంజ్ చేసి రాసుకున్నట్లయితే 4n స్క్వేర్ ప్లస్ 5n మైనస్ 636 ఈజ్ ఈక్వల్ టు 0/2 అంటే 0. ఇప్పుడు ఈక్వేషన్ని సాల్వ్ చేసినట్లయితే nకి 2 వాల్యూస్ వస్తాయి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాలి అంటే ఇక్కడ కోఎఫిషియంట్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ఫార్ములా మెథడ్ని యూజ్ చేసి ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. a ఈజ్ ఈక్వల్ టు 4, b ఈజ్ ఈక్వల్ టు 5, c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 636. ఫార్ములా మెథడ్లో చేయాలంటే ఫస్ట్ డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. b స్క్వేర్ మైనస్ 4ac. b స్క్వేర్ అంటే 5 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 4, c వాల్యూలో మైనస్ ఉంది, మైనస్ 636. 5 స్క్వేర్ అంటే 25, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 4 4s are 16, 636 ఇంటూ 16, 16 6s are 96, 16 3s 48, ఒక 9 57, 16 6s are 96, ఒక 5 101. సో 10,176. దీనికి మరలా 25ని యాడ్ చేయాలి. 1 10 2 10,201. సో బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ పాజిటివ్ నెంబర్ వచ్చింది, గ్రేటర్ దాన్ 0 వచ్చింది కాబట్టి రియల్ రూట్స్ ఉంటాయి. ఇక్కడ మనకున్న వేరియబుల్ n కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac/2a అని రాసుకోవాలి. మైనస్ బి వాల్యూ 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac 10,201 by 2 into a value 4.
నెక్స్ట్ -5 ప్లస్ ఆర్ మైనస్ ఈ 10,201కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. కొంచెం పెద్ద నెంబర్ కాబట్టి డివిజన్ మెథడ్లో దీనికి స్క్వేర్ రూట్ కనుక్కుందాం. డివిజన్ మెథడ్లో రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్కి బార్ పెట్టాలి. 1 మిగిలింది. ఇది మనం 8th క్లాస్లో స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ చాప్టర్లో నేర్చుకుంటాం. డివిజన్ మెథడ్లో స్క్వేర్ రూట్ కనుక్కోవడం. 1 మిగిలింది. 1 1s 1, 1కి స్క్వేర్ రూట్ 1. నెక్స్ట్ మన డివిజన్లో ఒక నెంబరే దించుకుంటాం. ఇక్కడ 2 నెంబర్స్ దించుకోవాలి. 2 అవుతుంది. ఈ నెంబర్ ఇటు వస్తే డబల్ అవుతుంది. 1ని డబల్ చేస్తే 2. అయితే ఇక్కడ మనకి 2 పక్కన ఏం వేస్తే కింద కూడా అదే వేయాలి. 1 కనుక వేసినట్లయితే 21 1s అవుతుంది. కానీ ఇక్కడ ఉంది 2నే పోదు కాబట్టి మామూలు డివిజన్లో మనం ఏదైనా నెంబర్ డివిజిబుల్ కాకపోతే 0 పెట్టుకుని నెక్స్ట్ నెంబర్ ఎలా అయితే దించుకుంటామో అలానే ఇక్కడ 0 పెట్టి నెక్స్ట్ 2 నెంబర్స్ కూడా దించుకోవాలి. అప్పుడు ఇది 201 అవుతుంది. ఇక్కడున్న 10 డబల్ అయితే 20 అవుతుంది. ఇప్పుడు 20కి పక్కన ఏ నెంబర్ వేస్తే కింద కూడా అదే నెంబర్ వేయాలి. 201 1s 201 సరిపోతుంది. 201 1స్లో ఒక 1 ఇక్కడ వేస్తాము, ఒక 1 ఇక్కడ వేస్తాము. 201 1s 201. సో సబ్ట్రాక్షన్ చేస్తే 0. సో ఇక్కడ వచ్చేది ఆన్సర్ అనమాట. అంటే 10,201కి స్క్వేర్ రూట్ 101 అవుతుంది. సో -5 ప్లస్ ఆర్ మైనస్ దీనికి స్క్వేర్ రూట్ 101 బై 2 4s are 8. సో ఈ ప్లస్ ఆర్ మైనస్లో ఒకసారి ప్లస్ ఇంకొకసారి మైనస్ తీసుకుంటే 2 రూట్స్ వస్తాయి. -5 ప్లస్ 101 బై 8. ఇంకొక రూట్ రాసేటప్పుడు ఇక్కడ ప్లస్ రాసాం కాబట్టి ఈసారి మైనస్ రాసుకోవాలి. -101 బై 8. ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 101లో నుంచి 5 మైనస్ చేస్తే 96 బై 8. ఇవి రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. 106 బై 8. 8 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 8 1s 8 2s అంటే 8 12s 96 అనమాట. 12 ఒక రూటు, ఇంకొక రూటు ఇవి రెండు కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 2 5s 2 3s 2 4s -53 బై 4. ఇవి రెండు కూడా n వాల్యూస్. అయితే n వాల్యూ పాజిటివ్ నెంబర్ అయి ఉంటుంది. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఫ్రాక్షన్ ఉండదు, నెగిటివ్ నెంబర్ కూడా ఉండదు. సో n కెనాట్ బి నెగిటివ్. నెగిటివ్ నెంబర్ ఉండదు, ఫ్రాక్షన్ కూడా ఉండదు, నెగిటివ్ నెంబర్ కూడా ఉండదు. సో n ఈజ్ ఈక్వల్ టు 12 అంటే 12 టర్మ్స్ యొక్క సమ్ము 636 అయిందనమాట. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ది ఫస్ట్ టర్మ్ ఆఫ్ an AP ఈజ్ 5, ది లాస్ట్ టర్మ్ ఈజ్ 45 అండ్ ది సమ్ ఈజ్ 400. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ ది కామన్ డిఫరెన్స్. సేమ్ 4th ప్రాబ్లం లాగే, కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ రెండు ఇచ్చారు, సమ్ ఆఫ్ టర్మ్స్ కూడా ఇచ్చారు. అంటే ఏ వాల్యూ ఎల్ వాల్యూ ఇచ్చారు కాబట్టి సెకండ్ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఎన్ వాల్యూ కనుక్కోవాలి, దాంతోపాటుగా కామన్ డిఫరెన్స్ డి వాల్యూ కూడా కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. ది ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ ఈజ్ 5 అన్నారు, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5. అలాగే లాస్ట్ టర్మ్ ఈజ్ 45, సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 45. సమ్ ఈజ్ 400 అంటే ఎస్ఎన్ వాల్యూ 400 ఇచ్చారు. మనకు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు సెకండ్ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఎస్ఎన్ వాల్యూ 400 ఈజ్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ తెలియదు, n/2 ఇంటూ ఏ వాల్యూ 5, ఎల్ వాల్యూ 45. బై 2 ఇటు వస్తే ఇంటూ 2 అవుతుంది, లెఫ్ట్ సైడ్ వస్తే 400 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 5 ప్లస్ 45 50 అవుతుంది. n ఇంటూ 50 ఇంటూ వాల్యూ లెఫ్ట్ సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది, అంటే బై 50 ఈజ్ ఈక్వల్ టు n. 0కి 0 క్యాన్సిల్, 5 1s 5 8s 40, 8 2s are 16. n ఈజ్ ఈక్వల్ టు 16 అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 16 అనమాట. మొత్తం 16 టర్మ్స్ని సమ్ చేస్తే 400 వస్తుంది అని అర్థం. అలాగే డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ కూడా కనుక్కోమన్నారు. సో టు ఫైండ్ కామన్ డిఫరెన్స్, టు ఫైండ్ డి వీ యూజ్ ది ఫార్ములా. ఇంకో ఫార్ములా ఉంది కదా ఎస్ఎన్కి, ఆ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఈ ఫార్ములాలో డి ఉంది కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ 400, n వాల్యూ ఇప్పుడే కనుక్కున్నాం 16/2, 2 ఇంటూ ఏ వాల్యూ 5, n వాల్యూ 16 -1 ఇంటూ డి వాల్యూ తెలియదు. 2 1s 2 8s క్యాన్సిల్, ఇంటూ 8 ఇటు వస్తే డివైడెడ్ బై 8 అవుతుంది. 400/8 ఈజ్ ఈక్వల్ టు 2 5s 10 ప్లస్ 16లోంచి 1 మైనస్ చేస్తే 15 డి అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. 8 1s 8 50s, 50 ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 15 డి.
మనకి డి వాల్యూ కావాలి కాబట్టి ఒక్కొక్క టర్మ్ని లెఫ్ట్ సైడ్ పంపించాలి. ఫస్ట్ 10 + 10 లెఫ్ట్ సైడ్ వస్తే -10 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 5d. 50లోంచి 10 మైనస్ చేస్తే 40, ఇది 15d. d ఇంటూ 15 లెఫ్ట్ సైడ్ వస్తే బై 15 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు d. సో ఇక్కడ మనకి 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 5 3s 5 8s. d ఈజ్ ఈక్వల్ టు 8/3. కామన్ డిఫరెన్స్ d వాల్యూ 8/3, అలాగే n వాల్యూ 16. నెక్స్ట్ 6th ప్రాబ్లం. The first and last terms of an AP are 17 and 350 respectively. First term 17, last term 350. If the common difference is 9, d value ఇచ్చారు. How many terms are there and what is their sum? How many terms అంటే n వాల్యూ కనుక్కోవాలి, their sum అంటే sn వాల్యూ కనుక్కోవాలి. సో మనకి sn వాల్యూ తెలియాలి అంటే a వాల్యూ, n వాల్యూ, d వాల్యూ తెలిసి ఉండాలి. n తెలియదు కాబట్టి ఫస్ట్ n కనుక్కొని తర్వాత sn కనుక్కుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రాబ్లంలో ఇచ్చినవి రాసుకుందాము. గివెన్ ఫస్ట్ టర్మ్ ఇచ్చారు అంటే ఏ వాల్యూ 17, లాస్ట్ టర్మ్ ఇచ్చారు 350, అలాగే కామన్ డిఫరెన్స్ ఇచ్చారు d ఈజ్ ఈక్వల్ టు 9. హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ అంటే n వాల్యూ కనుక్కోవాలి. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని అర్థం. వాట్ ఈస్ దేర్ సమ్ అంటే sn వాల్యూ కూడా కనుక్కోవాలి. మనకున్న sn వాల్యూలు sn ఫార్ములాస్లో n/2 ఇంటూ a ప్లస్ l అని ఉంది ఒక ఫార్ములా. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలుసు, n వాల్యూ తెలియదు. n తెలిసినట్లయితే ఈ 3 సబ్స్టిట్యూషన్ చేస్తే sn తెలుస్తుంది. n వాల్యూ తెలియదు. సో ఈ n వాల్యూ కనుక్కోవడానికి మనకు ఒక క్లూ ఇచ్చారు అంటే లాస్ట్ టర్మ్ 350 అనమాట. ఈ లాస్ట్ టర్మ్ ఎన్నో టర్మ్ తెలియదు కాబట్టి దీన్ని nth టర్మ్ అనుకుంటాము. సో అప్పుడు n వాల్యూ కనుక్కోవచ్చు. లెట్ an ఈజ్ ఈక్వల్ టు 350. an ఫార్ములా సెకండ్ ఎక్సర్సైజ్లో చేసాం కదా, a ప్లస్ n-1 ఇంటూ d. a వాల్యూ d వాల్యూ తెలుసు కాబట్టి n వాల్యూ తెలుస్తుంది. an వాల్యూ 350 ఈజ్ ఈక్వల్ టు a వాల్యూ 17 ప్లస్ n వాల్యూ తెలియదు n-1 ఇంటూ d వాల్యూ 9. +17 లెఫ్ట్ సైడ్ వస్తే -17 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 9. 350లో నుంచి 17 ఫస్ట్ 10 తీసేస్తే 40, 40లో నుంచి 3 తీసేస్తే 33 అంటే 333. ఈ 9 కూడా ఇటు వస్తే డివైడెడ్ బై 9 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు n-1. 9 టేబుల్లో క్యాన్సిల్ చేయాలి. 9 3s 27, 6 వస్తుంది 63 అంటే 9 7s 63. 37 ఈజ్ ఈక్వల్ టు n-1. -1 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే +1 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు n. సో n ఈజ్ ఈక్వల్ టు 38 అంటే మొత్తం 38 టర్మ్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనకి n వాల్యూ తెలుసు, a వాల్యూ తెలుసు, l వాల్యూ తెలుసు కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కుంటాం. సో sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ l. n వాల్యూ 38/2 ఇంటూ a వాల్యూ 17, లాస్ట్ టర్మ్ l వాల్యూ 350. 38/2 అంటే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది 2 19s. సో 19 ఇంటూ 367. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినట్లయితే 6973 వస్తుంది. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ 6973. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్ ఆఫ్ an AP ఇన్ విచ్ d ఈజ్ ఈక్వల్ టు 7 అండ్ 22nd టర్మ్ ఈజ్ 149. సో సమ్ కనుక్కోవాలి అంటే ఏ వాల్యూ, n వాల్యూ, d వాల్యూ తెలిసి ఉండాలి. మనకి ఏ వాల్యూ తెలియదు, d వాల్యూ తెలుసు. సో ఈ 22nd టర్మ్ 149 అని ఇచ్చారు కాబట్టి దీన్ని యూజ్ చేసుకుని ఏ వాల్యూ కనుక్కొని నెక్స్ట్ సమ్ ఆఫ్ 22 టర్మ్స్ కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. d వాల్యూ ఇచ్చారు. గివెన్ d ఈజ్ ఈక్వల్ టు 7 కామన్ డిఫరెన్స్. అలాగే 22nd టర్మ్ అంటే a22 ఇచ్చారు 149. మనం సమ్ ఆఫ్ 22 టర్మ్స్ కనుక్కోవాలి. సో సమ్ కనుక్కోవాలంటే ఏ వాల్యూ, n వాల్యూ, d వాల్యూ తెలిసి ఉండాలి. n అంటే 22 టర్మ్స్ 22 కాబట్టి n వాల్యూ 22 అవుతుంది. ఏ వాల్యూ కనుక్కోవాలి. సో a22 యూజ్ చేసుకుని ఏ వాల్యూ కనుక్కుంటాం. 22nd టర్మ్ అంటే a ప్లస్ 21d అని రాసుకోవచ్చు. సో a22 22nd టర్మ్ 149 ఇచ్చారు, ఏ వాల్యూ తెలియదు, ప్లస్ 21 ఇంటూ d వాల్యూ 7. a ప్లస్ 21 7s 147. మనకి ఏ వాల్యూ కావాలి. సో ప్లస్ 147 లెఫ్ట్ సైడ్ వస్తే -147 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు a. 149లో నుంచి 147 మైనస్ చేస్తే 2. సో a ఈజ్ ఈక్వల్ టు 2. వీ నీడ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ 22 టర్మ్స్.
సో n ఈజ్ ఈక్వల్ టు 22. ఏ వాల్యూ తెలుసు, 22 టర్మ్స్ కాబట్టి 22nd టర్మ్ కూడా తెలుసు, అంటే లాస్ట్ టర్మ్ ఇది కూడా తెలుసు. సో యూజ్ ది ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. n వాల్యూ 22/2 ఇంటూ a వాల్యూ 2, లాస్ట్ టర్మ్ 149. 2 1s 2 11s, 11 ఇంటూ 149 ప్లస్ 2 అంటే 151. 151 11s, 11 1s 11, 11 5s 55, ఒక 1 56, 11 1s 11 5 16, 1661. Sum of 22 terms. Next, 8th problem. Find the sum of first 51 terms of an AP whose second and third terms are 14 and 18 respectively. Sn sum of n terms కనుక్కోవాలంటే ఏ వాల్యూ, డి వాల్యూ, ఎన్ వాల్యూ తెలిసి ఉండాలి. 51 టర్మ్స్ అంటే n వాల్యూ తెలుసు. ఏ వాల్యూ, డి వాల్యూ తెలియడం కోసం ఇక్కడ 2 క్లూస్ ఇచ్చారు, సెకండ్ థర్డ్ టర్మ్స్ ఇచ్చారు. వీటిని యూజ్ చేసుకుని ఏ వాల్యూ, డి వాల్యూ కనుక్కొని తర్వాత సమ్ ఆఫ్ 51 టర్మ్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ సెకండ్ అండ్ థర్డ్ టర్మ్స్. సెకండ్ టర్మ్ అంటే A2 14, అలానే థర్డ్ టర్మ్ A3 ఈజ్ ఈక్వల్ టు 18. ఈ రెండింటిని యూజ్ చేసుకుని ఏ వాల్యూ, డి వాల్యూ కనుక్కోవాలి. A2 అంటే A ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 14. A3 అంటే A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 18. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినట్లయితే ఏ వాల్యూ, డి వాల్యూ తెలుస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ 2ని రాసుకుందాము. ఏ పెద్దది కదా, A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 18, A ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 14. ఎలిమినేషన్ మెథడ్లో ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఏ కోఎఫిషియంట్స్ 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అవ్వాలంటే డిఫరెంట్ సైన్లు ఉండాలి. సేమ్ సైన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవ్వడం కోసం సెకండ్ ఈక్వేషన్ని సబ్ట్రాక్షన్ చేస్తాము. సో సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సెకండ్ ఈక్వేషన్ సైన్లన్నీ చేంజ్ అవుతాయి, ప్లస్లన్నీ మైనస్లు అవుతాయి. ప్లస్ ఏ మైనస్ ఏ అవుతుంది, ప్లస్ డి మైనస్ డి, ప్లస్ 14 మైనస్ 14. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్, ఇది ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 2Dలో నుంచి D మైనస్ చేస్తే D, 18లో నుంచి 4 మైనస్ చేస్తే 4, D వాల్యూ 4. ఈ D వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఏ వాల్యూ వస్తుంది. A ప్లస్ D వాల్యూ 4 ఈజ్ ఈక్వల్ టు 14. A ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 4 రైట్ సైడ్ వెళ్తే మైనస్ 4 అవుతుంది. A ఈజ్ ఈక్వల్ టు 10. సో ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు, అలాగే ఎన్ వాల్యూ 51 టర్మ్స్ సమ్ కనుక్కోమన్నారు కాబట్టి ఎన్ వాల్యూ 51 అవుతుంది. సో సమ్ ఆఫ్ 51 టర్మ్స్ ఈజ్ Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. లాస్ట్ టర్మ్ తెలియదు కాబట్టి ఈ ఫార్ములానే యూజ్ చేసుకోవాలి. n వాల్యూ 51/2 ఇంటూ 2 ఇంటూ a వాల్యూ 10 ప్లస్ n వాల్యూ 51 మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 4. 51 2 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. 2 10s 20 ప్లస్ 51లో నుంచి 1 మైనస్ చేస్తే 50 ఇంటూ 4. 51/2 ఇంటూ 20 ప్లస్ 54 జార్ 200. ఈ బ్రాకెట్లో ఉన్న 2 యాడ్ చేయాలి. 51/2 ఇంటూ 220 వస్తుంది. ఇప్పుడు ఈ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 1s 2 2 1s 2 0కి 0. సో 51 ఇంటూ 110, 0 11 5s 11 1s 11, 11 5s 55 1 56, 5610. Sum of 51 terms is 5610. Next, 9th problem. If the sum of first 7 terms of an AP is 49 and that of 17 terms is 289, find the sum of first n terms. S7 వాల్యూ ఇచ్చారు, S17 వాల్యూ ఇచ్చారు. సమ్ ఆఫ్ 17 టర్మ్స్ అంటే S17, సమ్ ఆఫ్ 7 టర్మ్స్ అంటే S7. ఈ రెండింటిని యూజ్ చేసుకొని ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. సమ్ ఆఫ్ ఫస్ట్ 7 టర్మ్స్ ఇచ్చారు. గివెన్ S7, సమ్ ఆఫ్ 7 టర్మ్స్ అంటే S7 అని రాసుకోవచ్చు సింపుల్గా, ఈజ్ ఈక్వల్ టు 49. అలాగే 17 టర్మ్స్ సమ్ కూడా ఇచ్చారు. S17 ఈజ్ ఈక్వల్ టు 289. Sn ఫార్ములా యూజ్ చేసుకుని ఒక ఈక్వేషన్ ఫామ్ చేయాలి. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ
2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇక్కడ మనకి ఏ వాల్యూ d వాల్యూ తెలియదు, ఓన్లీ n వాల్యూ మాత్రమే తెలుసు. ఇక్కడ Sn బదులుగా 7 ఉంది అంటే n వాల్యూ 7 అని అర్థం. అలాగే ఈ S7 వాల్యూ ఇచ్చారు, సో n బదులుగా 7 సబ్స్టిట్యూషన్ చేయాలి. S7 ఈజ్ ఈక్వల్ టు 7/2 ఇంటూ ఏ వాల్యూ తెలియదు 2a ప్లస్ n వాల్యూ 7 మైనస్ 1 ఇంటూ d వాల్యూ కూడా తెలియదు 7 మైనస్ 1 ఇంటూ d. S7 వాల్యూ 49. ఈ 7/2 లెఫ్ట్ సైడ్ వస్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 2/7 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 7 మైనస్ 1 అంటే 6d. ఇక్కడ 7 1s 7 7s క్యాన్సిల్ అవుతుంది. 7 2s 14 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 6d. ఈ మొత్తం మీద 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, సో 2 కామన్గా రాసినట్లయితే ఇది 2 ఇంటూ 7 అవుతుంది. ఇక్కడ 2 కామన్గా రాస్తే a ప్లస్ 2 3s 6 3d. బోత్ సైడ్స్ 2 2 క్యాన్సిల్ అవుతుంది, సో a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 7. ఇది ఈక్వేషన్ 1. అలాగే S17 యూజ్ చేసి కూడా ఇంకొక ఈక్వేషన్ని ఫామ్ చేయాలి. ఇక్కడ S17 అంటే n ఈజ్ ఈక్వల్ టు 17 అవుతుంది. సేమ్ అదే ఫార్ములా, Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఏ వాల్యూ d వాల్యూ తెలియదు, n వాల్యూ మాత్రం 17 అవుతుంది. సో S17 ఈజ్ ఈక్వల్ టు 17/2 ఇంటూ ఏ వాల్యూ తెలియదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ 2a ప్లస్ n వాల్యూ 17 మైనస్ 1 ఇంటూ d వాల్యూ తెలియదు. సో S17 వాల్యూ 289. అలాగే 17/2 రెసిప్రోకల్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ వస్తే 2/17 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 17లో నుంచి 1 మైనస్ చేస్తే 16d. 17 1s 17 17s క్యాన్సిల్ అవుతుంది. 17 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా 2 కామన్గా వస్తుంది, a ప్లస్ 2 8 జార్ 16 dకి d. 2 2 క్యాన్సిల్ అవుతుంది, a ప్లస్ 8d ఈజ్ ఈక్వల్ టు 17. ఇది ఈక్వేషన్ 2. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినట్లయితే మనకి ఏ వాల్యూ d వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ 2 పెద్దది కాబట్టి ఈక్వేషన్ 2 రాసుకుందాము. a ప్లస్ 8d ఈజ్ ఈక్వల్ టు 17. దీని కింద ఈక్వేషన్ 1 a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 7. ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి, అంటే ఏ టర్మ్ క్యాన్సిల్ అవ్వాలి అంటే డిఫరెంట్ సైన్లు ఉండాలి. సేమ్ సైన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్లో నుంచి సెకండ్ ఈక్వేషన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. చేసేటప్పుడు సెకండ్ ఈక్వేషన్ సైన్లు చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు ప్లస్ a మైనస్ a క్యాన్సిల్ అవుతుంది. 8లో నుంచి 3 మైనస్ చేస్తే 5d. 17లో నుంచి 7 మైనస్ చేస్తే 10. d ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 5 రైట్ సైడ్ వస్తే బై 5 అవుతుంది. 5 1s 5 2s. d ఈజ్ ఈక్వల్ టు 2. ఈ d వాల్యూని ఈ ఈక్వేషన్లో కానీ ఈ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఫ్రమ్ 1 a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 7. ఏ వాల్యూ తెలియదు, ప్లస్ 3 ఇంటూ d వాల్యూ 2 ఈజ్ ఈక్వల్ టు 7. 3 2s 6. a ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 7. a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 6 రైట్ సైడ్ వెళ్తే మైనస్ 6 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు 1. ఏ వాల్యూ తెలుసు, d వాల్యూ తెలుసు. సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోమన్నారు. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే n బదులుగా n రాస్తాము, adల బదులుగా ఈ వాల్యూస్ వేస్తాము. ఈజ్ Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. n టర్మ్స్ కాబట్టి n బదులు n రాస్తాము. n/2 ఇంటూ 2 ఇంటూ a వాల్యూ 1 ప్లస్ n బదులు n మైనస్ 1 ఇంటూ d వాల్యూ 2. n/2 ఇంటూ 2 1s 2 ప్లస్ ఈ 2 తోటి రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ n 2n, మైనస్ ఉంది కాబట్టి మైనస్, 2 1s 2. ఇక్కడ ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ అవుతుంది. n/2 ఇంటూ ఇక బ్రాకెట్లో 2n మిగులుతుంది. బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్ కాబట్టి ఇంటూ రాస్తాము. మరలా ఈ 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. n ఇంటూ n స్క్వేర్ అవుతుంది. సో Sn ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ n స్క్వేర్. మనకి లెక్క చూడగానే అర్థం అవ్వాలి. S7 అంటే 7 టర్మ్స్ 7 స్క్వేర్ అయింది చూడండి. 17 టర్మ్స్ 17 స్క్వేర్ అయింది. అలాగే n టర్మ్స్ n స్క్వేర్ అయింది అనమాట. నెక్స్ట్ 10th ప్రాబ్లం. షో దట్ a1 a2 a and so on an form an AP where an is defined as below. an ఇచ్చారు, ఇందులో n బదులుగా 1 2 3 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకి టర్మ్స్ వస్తాయి. ఈ టర్మ్స్ అన్నీ కూడా ఏపీని ఫామ్ చేస్తాయి అని ప్రూవ్ చేసి ఆల్సో ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 15 టర్మ్స్ ఇన్ ఈచ్ కేసు. ప్రతి ఏపీలోనూ సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ కూడా కనుక్కోవాలి.
ఫస్ట్ ప్రాబ్లం an ఈజ్ ఈక్వల్ టు 3 + 4n. ఈ n బదులుగా 1 సబ్స్టిట్యూషన్ చేస్తే a1 వస్తుంది. సో టేక్ n ఈజ్ ఈక్వల్ టు 1. a1 ఈజ్ ఈక్వల్ టు 3 + 4 × 1. 3 + 4 1s 4. 3 + 4 అంటే 7. అంటే ఫస్ట్ టర్మ్ 7 అనమాట. టేక్ n ఈజ్ ఈక్వల్ టు 2. దెన్ a2 ఈజ్ ఈక్వల్ టు 3 + 4 × 2 ఈజ్ ఈక్వల్ టు 3 + 4 2s 8. 3 + 8 అంటే 11. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 3. a3 ఈజ్ ఈక్వల్ టు 3 + 4 × n బదులుగా 3. 3 + 4 3s 12 15. సో మినిమం 3 టర్మ్స్ కనుక్కుంటే చాలు, ఏపీ అవుతుందో లేదో కనుక్కోవచ్చు. ది సిరీస్ ఈజ్ 7 11 15 and so on. So first term a is equal to 7, d is equal to a2 minus a1 అంటే 11 minus 7 4. అలాగే ఇంకొక d కూడా కనుక్కొని సేమ్గా వస్తే కనుక ఇది ఏపీ అవుతుంది అని చెప్పచ్చు. a3 మైనస్ a2 15 మైనస్ 11 సో 4. డిఫరెన్స్ సేమ్గా వచ్చింది కాబట్టి ఇచ్చిన సిరీస్ అనేది మనం కనుక్కున్న సిరీస్ అనేది ఏపీ అవుతుంది. డిఫరెన్స్ ఈజ్ సేమ్. సో 7 11 15 అండ్ సో ఆన్ ఆర్ ఇన్ ఏపీ. ఇవి ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అని చెప్పచ్చు. సో ఏపీలో ఉన్నట్లయితే సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ కనుక్కోండి అన్నారు. అంటే n ఈజ్ ఈక్వల్ 15 అవుతుంది. సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ ఈజ్ n ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు 7, కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు 4. సో Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. n వాల్యూ 15/2 ఇంటూ 2 ఇంటూ a వాల్యూ 7 ప్లస్ n వాల్యూ 15 -1 ఇంటూ d వాల్యూ 4. 15/2 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి. 2 7s 14 ప్లస్ 15లో నుంచి 1 మైనస్ చేస్తే 14 ఇంటూ 4. 15/2 ఇంటూ 14 ప్లస్ 14 4 = 56. 56 14 యాడ్ చేస్తే 70. 2 1s 2 35s క్యాన్సిల్ అవుతుంది. 35 15s 15 5s 75. 15 3 = 45 ఒక 7 52 525. సో ఫస్ట్ ప్రాబ్లంలో సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఈజ్ 525. నెక్స్ట్ 10th వన్లో సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ n బదులుగా 1 2 3 తీసుకున్నట్లయితే మనకు టర్మ్స్ అనేవి వస్తాయి. టేక్ n ఈజ్ ఈక్వల్ టు 1. a1 ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 5 ఇంటూ 1. 9 మైనస్ 5 1s 5 4. a1 4. అలాగే n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నట్లయితే a2 9 మైనస్ 5 ఇంటూ 2. 9 మైనస్ 5 2s 10. స్మాల్ నెంబర్లోంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తే మైనస్ వస్తుంది. 10లో నుంచి 9 సబ్ట్రాక్షన్ చేస్తే 1 -1. టేక్ n ఈజ్ ఈక్వల్ టు 3. a3 ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 5 ఇంటూ 3. 5 3s 15. 15లో నుంచి 9 మైనస్ చేస్తే 6. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -6. సో ఈ 3 టర్మ్స్ ఏపీలో ఉన్నాయో లేదో చూద్దాము. a1 a2 a3 అండ్ సో ఆన్ ఈజ్ 4 -1 -6 and so on. a is equal to 4. d is equal to a2 minus a1. -1 minus a1 4. రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి అంటే -5. అలాగే ఇంకొక డిఫరెన్స్ a3 minus a2. a3 వాల్యూ -6 మైనస్ a2లో ఇంకొక మైనస్ ఉంది -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. -6 + 1. ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 6లో నుంచి 1 మైనస్ చేస్తే 5. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -5. సో డిఫరెన్స్ సేమ్గా వచ్చింది కాబట్టి ఈ ఇచ్చిన వాల్యూస్ అనేవి ఏపీని ఫామ్ చేస్తాయి. సిన్స్ డిఫరెన్స్ ఈజ్ సేమ్, సో 4 -1 -6 అండ్ సో ఆన్ ఆర్ ఇన్ ఏపీ. ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్లయితే సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ కనుక్కోమన్నారు. సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్
అంటే n వాల్యూ 15 అవుతుంది. ఈజ్ కనుక్కోవడానికి ఏమేం కావాలో అవి రాసుకుందాం. n వాల్యూ n ఈజ్ ఈక్వల్ టు 15, a ఈజ్ ఈక్వల్ టు 4, d ఈజ్ ఈక్వల్ టు -5. సో Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. n వాల్యూ 15/2 ఇంటూ 2 ఇంటూ a వాల్యూ 4, n వాల్యూ 15. సో 15-1 ఇంటూ d వాల్యూ -5. మైనస్ ఉంది కాబట్టి ఇలా బ్రాకెట్లో మెన్షన్ చేయండి. 15/2 ఇంటూ 2 4s are 8, 15లో నుంచి 1 మైనస్ చేస్తే 14 ఇంటూ -5. 15/2 ఇంటూ 8, 14 5s 70, మైనస్ ఉంది కాబట్టి -70 అవుతుంది. సో ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 70లో నుంచి 80 మైనస్ చేస్తే 62, పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -62. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 3s 2 1s. 15 ఇంటూ -31, మైనస్ మర్చిపోకూడదు. 31ని 15తో మల్టిప్లికేషన్ చేయాలి. 15 1s 15, 15 3s 45, 1 46. ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది మల్టిప్లికేషన్లో. -465. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ ఈజ్ -465. నెక్స్ట్ 11th ప్రాబ్లం. If the sum of the first n terms of an AP is 4n minus n square, n terms అంటే Sn వాల్యూ ఇచ్చారు, 4n minus n square. What is the first term? ఫస్ట్ టర్మ్ ఏంటి అని అడిగారు. n బదులు 1 సబ్స్టిట్యూషన్ చేస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది. వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్? n బదులుగా 2 సబ్స్టిట్యూషన్ చేస్తే సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ వస్తాయి. దాని నుంచి వాట్ ఈస్ ది సెకండ్ టర్మ్? సెకండ్ టర్మ్ కనుక్కోవాలి. అదేవిధంగా ఫైండ్ ది థర్డ్, ది 10th అండ్ ది nth టర్మ్స్. థర్డ్ టర్మ్, 10th టర్మ్, nth టర్మ్ కూడా కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ రాసుకోవాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఇచ్చారు. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అంటే సింపుల్గా Sn అని రాసుకోవచ్చు. Sn ఈజ్ ఈక్వల్ టు 4n మైనస్ n స్క్వేర్. ఈ n బదులుగా 1 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే S1 వస్తుంది. టేక్ n ఈజ్ ఈక్వల్ టు 1, S1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1 మైనస్ 1 స్క్వేర్. n ఎక్కడుంటే అక్కడ 1 సబ్స్టిట్యూషన్ చేయాలి. 4 1s 4 మైనస్ 1 స్క్వేర్ అంటే 1, 4 మైనస్ 1 అంటే 3, S1. అలాగే టేక్ n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నట్లయితే S2, n ఎక్కడుంటే అక్కడ 2 సబ్స్టిట్యూషన్ చేయాలి. 4 ఇంటూ 2 మైనస్ 2 స్క్వేర్. 4 2s 8, 8 మైనస్ 2 స్క్వేర్ అంటే 4, 8 మైనస్ 4 అంటే 4. సో ఇది S2 అనమాట. S1 ఈజ్ 3, S2 ఈజ్ ఈక్వల్ టు 4. సో S1 అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ అని అర్థం. ఒక టర్మే ఉంది కాబట్టి సమ్ చేయడానికి ఏం లేదు కాబట్టి S1ఏ A1 అవుతుంది. సో S1 ఈజ్ ఈక్వల్ టు A1 ఈజ్ ఈక్వల్ టు 3. S2 అంటే సమ్ ఆఫ్ 2 టర్మ్స్ అంటే A1 ప్లస్ A2 అని అర్థం, ఈజ్ ఈక్వల్ టు 4. ఆల్రెడీ A1 వాల్యూ 3 అనుకున్నాం కదా. 3 ప్లస్ A2 ఈజ్ ఈక్వల్ టు 4. A2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3 రైట్ సైడ్ వెళ్తే -3 అవుతుంది. A2 ఈజ్ ఈక్వల్ టు 1. సో మనల్ని ఫస్ట్ టర్మ్ కనుక్కోమన్నారు. A1 3 వచ్చింది, A2 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కుంటే D వస్తుంది. D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 వాల్యూ 1, A1 వాల్యూ 3. 1 మైనస్ 3 అంటే -2. సో A వాల్యూ తెలుసు, D వాల్యూ తెలుసు కాబట్టి థర్డ్ టర్మ్, 10th టర్మ్, nth టర్మ్ కూడా కనుక్కోవచ్చు. థర్డ్ టర్మ్ A3 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 2D. A వాల్యూ 3 ప్లస్ 2 ఇంటూ D వాల్యూ -2. 3 ప్లస్ 2 2s 4, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -4. ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 4లో నుంచి 3 మైనస్ చేస్తే 1, బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -1. ఇది A3. అలాగే A10 కనుక్కోమన్నారు. A10 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 9D. A అంటే 3 ప్లస్ 9 ఇంటూ D వాల్యూ -2. 3 9 2s 18, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -18. పాజిటివ్ నెంబరు నెగిటివ్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేయాలి. 18లో నుంచి 3 మైనస్ చేస్తే 15, బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -15. సో 10th టర్మ్ -15, థర్డ్ టర్మ్ -1. అలాగే nth టర్మ్ కనుక్కోమన్నారు. an ఈజ్ ఈక్వల్ టు nth టర్మ్ ఫార్ములా A ప్లస్ n-1 ఇంటూ D. A వాల్యూ 3 ప్లస్ nth టర్మ్ కాబట్టి n బదులు n రాసుకోవాలి. n-1 ఇంటూ D వాల్యూ -2. 3
ప్లస్ -2తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. -2 ఇంటూ n -2n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 1s 2. కాన్స్టెంట్స్ రెండు కూడా పాజిటివ్ నెంబర్స్. +3 +2 యాడ్ చేయాలి. 5 -2n ఇది an అన్నమాట. నెక్స్ట్ 12th ప్రాబ్లం. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ డివిజిబుల్ బై 6. 6 డివిజిబుల్ అయ్యే ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్ యొక్క సమ్ కనుక్కోవాలి. ఇక డివిజిబుల్ బై 6 అంటే 6 యొక్క మల్టిపుల్స్ రాసుకోవచ్చు. సో ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ డివిజిబుల్ బై 6 ఆర్ ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ డివిజిబుల్ బై 6 ఆర్ అంటే 6 మల్టిపుల్సే 6 12 18 24 30 36 అండ్ సో ఆన్. 40 మల్టిపుల్స్ కాబట్టి లాస్ట్ టర్మ్ 6 ఇంటూ 40 అవుతుంది 240. సో వీటి యొక్క సమ్ కనుక్కోవాలంట. సో ఏ వాల్యూ 6, లాస్ట్ టర్మ్ తెలుసు L ఈజ్ ఈక్వల్ టు 240. అలాగే మొత్తం టర్మ్స్ 40 ఉన్నాయి, N ఈజ్ ఈక్వల్ టు 40. సో సమ్ Sn ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి n/2 ఇంటూ a ప్లస్ ఎల్. n వాల్యూ 40 బై 2, a వాల్యూ 6 ప్లస్ లాస్ట్ వాల్యూ 240. 2 1s 2 20s 20 ఇంటూ 240 ప్లస్ 6 అంటే 246. 0కి 0, 2 6 12, 2 4 8 1 9, 2 2s 4. 4920 సమ్ ఆఫ్ ఫస్ట్ 40 పాజిటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 6. నెక్స్ట్ వీడియోలో 13 నుంచి 20 వరకు ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం.